అనగనగా ఒక ఊరిలో ధనికులైన కుటుంబం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఒకరోజు "అమ్మ, నేను తిరుపతి వెళ్తున్నాను" అని చెప్తుంది. అప్పుడు ఆ ఇంట్లో పెద్దావిడ ఇలా చెప్తుంది. "నువ్వు తిరుపతి వెళ్తున్నావా? సరే, నేను నీకు 100 రూపాయలు ఇస్తాను. తిరుపతికి చేరవేస్తావా?" అని చెప్తుంది. అప్పుడు ఆ పనిపిల్ల "సరే అమ్మగారు" అని ఆ 100 రూపాయలు తీసుకొని రైలు బండి దగ్గరకు తన కొడుకును తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక ముసలావిడ, ఆవిడ చాలా ఆకలితో ఉంటుంది. తనని చూసి "అమ్మ, నాకు చాలా రోజుల నుండి తిండి లేదు. పట్టెడు అన్నం పెడతావా? నాకు డబ్బులొద్దు" అంటుంది. అప్పుడు ఆ పనిపిల్లకి చాలా జాలి వేసి తన కొంగున కట్టిన 100 రూపాయలు చూసి అమ్మగారికి తెలియదు కదా అనుకుని కొంగున ఉన్న 100 రూపాయలు తీసి ఒక ప్లేట్ మీల్స్ కొనిచ్చి తను రైలుబండి ఎక్కి తిరుపతికి బయలుదేరింది. అప్పుడు వాళ్ళ ఇంటి యజమానురాలికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి "నువ్వు ఇచ్చిన 100 రూపాయలు నాకు చేరాయి" అని కలలో చెప్తాడు. స్వామి తనను వెంటనే హఠాత్తుగా లేచి "ఇంకా పనిపిల్ల తిరుపతి చేరుకోలేదు కదా, అలాంటి కల నాకు ఎందుకు వచ్చింది" అని వెంటనే యజమానురాలు పనిపిల్లకు ఫోన్ చేసి అంతా అడుగుతుంది. ఆ పనిపిల్ల అంతా చెప్తుంది. అప్పుడు యజమానురాలికి అర్థమవుతుంది. మనం దేవుడు ఇవ్వడం వల్ల కాదు, ఇతరులకు సహాయం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అని తెలుసుకుంటుంది. మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. ఇలాంటి కథలు మరెన్నో వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ బ్యాక్ అగైన్. బాయ్.